హలో అండి. ఈరోజైతే మీ ముందుకి చాలా సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ అయిపోయే రొయ్యల వేపుడుని అయితే తీసుకొచ్చాను. ఇది ఎలా చేసుకోవాలో తయారీ విధానం అయితే చూద్దాము. చాలా ఈజీగా ఉంటుందండి, చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రొయ్యలు నేనైతే ఆంధ్ర నుండి తెప్పించాను. ఇవి సముద్రపు రొయ్యలండి. కొన్ని రొయ్యలకు వచ్చేసి మీకు ఈ నల్ల వెయిన్ ఏదైతే ఉంటుందో అది కింద వైపు ఉంటుంది లేదా పైన వైపు అయితే ఉంటుంది. సో వీటికైతే కింద వైపు ఉంది. ముందుగా వీటిని అయితే రిమూవ్ చేసేసుకుందాము. తర్వాత అంటే అది తినకూడదు అని చెప్పి చెప్తున్నారు కదా, సో ఫస్ట్ అయితే వాటిని రిమూవ్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందాము. సో ఇలా ఒక చాక్తో కానీ లేదంటే ఒక ఫోక్ తీసుకొని అలా కట్ చేసి ఆ వెయిన్ని కొంచెం ఇలా పైకి లాగితే మొత్తం వచ్చేస్తుంది. చాలా ఈజీగానే ఉంటుంది లాగడం అదంతా కూడా. ఇదే కొంచెం లెంతీ ప్రాసెస్ అన్నమాట ఇందులో రొయ్యల వేపుల్లో వచ్చేసి. సో ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకున్నామండి రొయ్యలన్నీ అయితే. చూసారు కదా, మొత్తం కంప్లీట్గా తీసేసుకున్నాను. చాక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది, మీకు కట్ అవుతుంది కాబట్టి ఫోక్ కంటే కూడా. తర్వాత వాటిని మళ్ళీ కాస్త పసుపు, కాస్త రాళ్ళ ఉప్పు, కళ్ళుప్పు అంటారు కదా, అది కలుపుకొని కడుక్కొని ఒక గిన్నెలో కొంచెం కళ్ళుప్పు వేసుకొని నీళ్ళు కొంచెం పోసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. సో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ముందుగా వాటిని ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించేసి ఉడకబెట్టుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ లోపే, అంటే 7 to 10 మినిట్స్లో మనకైతే బాగా ఉడికిపోతుంది ముక్క. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. ఫిష్ కానీ ప్రాన్ కానీ చాలా ఈజీగా ఉడికిపోతుంది. సో ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కొద్దిగా వెల్లుల్లి, వాటిని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. అలా కచ్చాపచ్చగానే చేసుకోవాలి, పలుకులుగా. అప్పుడే బాగుంటుంది. మెత్తగా పొడులు వేసుకునే కంటే కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం తాలింపు దినుసులు ఉంటాయి కదా, కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను. 2 కట్ చేసుకొని పొడుగ్గా వేసుకోవాలి. అది కొంచెం వేగంగానే కొద్దిగా కరివేపాకు, నేనైతే కరివేపాకు ఇలానే వేస్తాను, అంటే తుంపి వేయచ్చు, నాకు ఎందుకో ఇలానే ఇష్టం అనమాట. సో అలా వేస్తాను. అండ్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద. ఇందాక మనం మసాలాలో అల్లం వేయలేదు, గమనించారనుకుంటున్నాను. సో ఇక్కడైతే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద అయితే నేను వేసి అది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా మనం రొయ్యలు, ఈ రొయ్యలు వాటర్ తీసి సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ముక్కలన్నీ కూడా ఆ నీళ్లు లేకుండా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటిని కొంచెం సేపు వేగనిస్తే సరిపోతుంది. జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ మనం అలా కలుపుకొని వేగనివ్వాలి. అంటే ఆల్రెడీ ఉడికాయి కాబట్టి జస్ట్ మనకి ఇది ఫ్రై కాబట్టి కొంచెం వేగనిస్తే సరిపోతుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ నూనె ఇదంతా కూడా కలిసేలాగా వేపుకోవాలన్నమాట. నూనెలో ఎక్కువ వేగనిస్తే ముక్క గట్టిగా అయిపోతుందండి. అలా కాకుండా జస్ట్ ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా కారం, ఇదైతే మసాలా కారం అనమాట, ప్లెయిన్ కారం కాదు, మసాలా కారం అనేది ఉంటుంది. నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను తర్వాత. సో ఇలా వేసుకొని వేపుకోవాలి కొంచెం సేపు. తర్వాత కొద్దిగా ప్లెయిన్ కారం ఉంటుంది కదా, చాలా లైట్గా, అంటే మీరు కారం తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి కొద్దిగా ప్లెయిన్ కారం కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను. ఈ కారం కూడా వేసాక కొంచెం కలిపి పెట్టుకొని వెంటనే మనకి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ మసాలా అయితే వేసుకోవాలన్నమాట. ఈ మసాలా వేసిన తర్వాత కొంచెం సేపట్లోనే దించేసుకోవాలి, అంటే 1 మినిట్ లోపే దించేసుకోవాలి. అప్పుడు మసాలా మాడిపోయిన వాసన రాకుండా ముక్కకి బాగా పట్టి స్మెల్ అయితే వస్తుంది మంచిగా. అండ్ మనం కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఎంతో ఈజీగా చాలా సింపుల్గా మనం రెడీ చేసేసుకున్నాం కదా. నేనైతే కరివేపాకు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే నాకు ఇలా చివర్లో కరివేపాకు అనేది వేసుకుంటే చాలా స్మెల్ వస్తుంది, కరివేపాకు స్మెల్ పడుతుంది బాగా, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. చూసారు కదా, ఎంతో మంచిగా టేస్టీగా అన్నంలోకి కూడా బాగా కలిసిపోయేలాగా అయితే రెడీ చేసుకున్నాము. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.